ఈరోజైతే మామిడికాయ చిన్న చేపలు చూపిస్తున్నానండి. ఏ చిన్న చేపలైనా ఇలా మామిడికాయతో వండుకుంటే చాలా బావుంటది. ఇప్పుడైతే అమ్మమ్మ అవి రోట్లో ఏసేసి కుమ్ముతారు. ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయ, మామిడికాయ చెక్కేసుకొని ముక్కలైతే కట్ చేసుకోవాలండి. కర్రీలో పులుపుగా ఉన్న మామిడికాయ అయితే చాలా బావుంటది. మనం కారం ఏసుకోకుండానే పచ్చిమిరపకాయ కారంతో సరిపోయేటట్టు అయితే పచ్చిమిరపకాయలైతే ఎక్కువేసుకోవాలండి. నేనైతే సమానంగా తీసుకున్నాను. మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకుందామని. దీన్ని మిక్సీలో కానీ ఇలా రోట్లో కుమ్ముకుంటే చాలా టేస్టీగా అయితే వచ్చిద్దండి కర్రీ. నేనైతే ఫస్ట్ టైం ఇలాగ వండాను, తిన్నాను గానీ ఇలా వండాలని నాకు తెలీదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా బా వస్తది కర్రీ. ఉల్లిపాయ నూరుతుంటే వాటర్ వస్తది కదండీ! అది కళ్ళల్లోకి పడకుండా ఆ వాటర్ అయితే అలా పిండుకున్నారు. ఫస్ట్ ఇప్పుడైతే చేపలు తీసుకోవాలి. చేపలైతే బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. తర్వాత ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులోకి ఏ మసాలా అవసరం లేదండి. జస్ట్ మనం ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకోవాలి తగ్గట్టు దానికి సరిపడది. తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. కర్రీ అయితే చాలా బాగా వస్తది. మిక్సీలో కూడా వేసుకుంటే బాగానే ఉంటది కానీ కొంచెం బరగ్గా పట్టుకోవాలి. బాగా పేస్ట్‌లా చేస్తే అంత బాగోదండి. కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక మూత అయితే ఒకసారి అయితే కదిపేసుకుని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. ఈ కర్రీ ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 20 మినిట్స్ లోపే అయిపోయిద్ది. చింతకాయ చేపలు వండుకోవాలంటే సేమ్ ఇంతేనండి. మామిడికాయ ప్లేస్‌లో చింతకాయలు తీసుకోవాలి. అవి కొంచెం కట్ చేసుకొని ఆటిలో గింజలు, పిక్కలు అవి తీసేసుకోవాలి. కర్రీ అయితే ఇలా వండి చూడండి ఒక్కసారి. చాలా అంటే చాలా బాగా వచ్చిద్ది. 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో అయితే కర్రీ అయితే అయిపోయిద్దండి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు అవి ఏమి అవసరం లేదు. ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు.